ఒక యోధుడు యుద్ధభూమిలో నిలబడ్డాడు. అతని చేతిలో గాండివం ఉంది. కానీ ఒక్క చూపు అతని శరీరాన్ని బలహీనంగా చేసింది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో మనమేం చూసాం? అర్జునుడు తన రథాన్ని యుద్ధరంగం మధ్యలో నిలపమని కృష్ణుణ్ణి అడిగాడు కదా! అతను తన ఎదుట నిలిచిన వారిని చూశాడు కదా! ఎవరెవరిని చూశాడు? తన తాతల్ని, గురువుల్ని, అన్నదమ్ముల్ని, తన మిత్రువుల్ని. అతను శత్రువుల్ని కాదు. తన వాళ్ళను చూశాడు. అక్కడి నుంచే అతని హృదయంలో మార్పు మొదలైంది. అది భగవద్గీతలోని 28వ శ్లోకం. భగవద్గీత 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణం యూత్సం సముపస్థితం సిదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా చెప్తున్నాడు. కృష్ణ, నా ముందు యుద్ధోత్సాహంతో నిలిచిన నా వాళ్ళను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి. నా నోరు ఎండిపోతున్నది. ఈ శ్లోకంలో అర్జునుడు ఒక యోధుడిగా కాదు, ఒక మనిషిగా స్పందిస్తున్నాడు. కరుణ ఉంది, బాధ ఉంది, మానవత్వం కూడా ఉంది. అవి బలహీనతలు కావు, అవి భక్తుని యొక్క లక్షణాలు. ఇక్కడి నుంచే శ్రీకృష్ణుని ఉపదేశానికి మార్గం సిద్ధమవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? సో, ఫస్ట్ లైన్ ఏంటి? అర్జున ఉవాచ. అర్జునః అంటే అర్జునుడు. ఉవాచ అంటే పలికెను లేదా చెప్పెను అని మీనింగ్. సో, ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే అర్జునుడు ఇలా పలికెను. సో, దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మౌనంగా ఉన్న అర్జునుడు ఇప్పుడే తన అంతరంగ వేదనను మాటలుగా చెప్పబోతున్నాడు. ఇది గీతలో అర్జునుని మనోభావాల ఆరంభం. సో, నెక్స్ట్ ఏంటి? దృష్ట్వేమం స్వజనం కృష్ణం. దృష్ట్వా అంటే చూసిన తరువాత, ఇమం అంటే ఈ, స్వజనం అంటే తన వారిని, స్వజనులను, కృష్ణం అంటే ఓ కృష్ణ. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఓ కృష్ణ, ఈ నా స్వజనులను అంటే నా వాళ్ళను చూసిన తరువాత అని దీని యొక్క మీనింగ్. దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇక్కడ అర్జునుడు శత్రువులను చూడలేదు. అతను తన తాతను చూశాడు, తన గురువును చూశాడు, తన స్నేహితుల్ని కూడా చూశాడు. ఆ ఒక్క క్షణంలో యుద్ధభూమి అతనికి రణరంగంగా కాదు, ఇంటి ప్రాంగణంలా కనిపించింది. ఆ చూపు అతని గుండెను కదిలించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యుయుత్సం సమూపస్థితం. యుయుత్సం అంటే యుద్ధం చేయాలనే తపనతో, సమూపస్థితం అంటే ఎదురుగా నిలిచినవారు. సో, ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? యుద్ధం చెయ్యాలనే ఉత్సాహంతో నా ముందే నిలిచిన వారిని చూసి. దీని యొక్క భావం ఏంటో తెలుసా? వాళ్ళ కళ్ళల్లో ధైర్యం ఉంది. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ అర్జునుని హృదయం మాత్రం యుద్ధానికి సిద్ధంగా లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు శత్రువులుగా నిలబడ్డారు. కానీ అతని హృదయంలో వాళ్ళింకా తనవారే. ఇది యుద్ధం కాదు, ఇది అంతర్గత తుఫాను. నెక్స్ట్ లైన్ ఏంటి? సిదంతి మమ గాత్రాన్ని. సిదంతి అంటే బలహీనమవుతున్నాయి లేదా కంపిస్తున్నాయి. మమ అంటే నా, గాత్రాని అంటే దేహాంగాలు. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? నా శరీర అవయవాలు బలహీనమవుతున్నాయి. సో, ఇప్పుడు దీని యొక్క భావం చూద్దామా? దీని యొక్క భావం ఏంటి అంటే, ఒక మహావీరుడు, అనేక యుద్ధాలు గెలిచిన అర్జునుడు ఇప్పుడు తన చేతులు కంపిస్తున్నాయి. ఇది భయం కాదు, ఇది కరుణతో నిండిన హృదయం స్పందించడం. మనసు తట్టుకోలేకపోతే శరీరం స్పందిస్తుంది కదా! అతని శరీరం అతనికి ఇలా చెప్తుంది, ఇది ఒక సాధారణమైన యుద్ధం కాదు అని. నెక్స్ట్ ఏంటి? ముఖం చ పరిశుష్యతి. ముఖం అంటే నోరు, చ అంటే మరియు, పరిశుష్యతి అంటే పూర్తిగా ఎండిపోతున్నది. ఈ లైన్ యొక్క ఫుల్ మీనింగ్ తెలుసా? నా నోరు కూడా పూర్తిగా ఎండిపోతున్నది. దీని యొక్క భావం ఏంటి అంటే, మాట రావడం లేదు, గొంతు ఎండిపోతుంది, హృదయం భారంగా ఉంది, ఏమి చెప్పాలో తెలియని స్థితి. మన జీవితంలో కూడా ఎంతో బాధాకరమైన క్షణాల్లో మన నోరు ఎండిపోతుంది కదా! అది బలహీనత కాదు, అది లోపల పుట్టిన భావోద్వేగాల తీవ్రత. సో, ఈ శ్లోకం మనకు ఏం చూపిస్తుందో తెలుసా? అర్జునుడు యోధుడుగా కాదు, ఒక మనిషిగా నిలబడ్డాడు. ధర్మం ఒకవైపు ఉంది, బంధాలు ఇంకోవైపు ఉన్నాయి. మధ్యలో అర్జునుడు నిలబడ్డాడు. అతని శరీరం కంపిస్తుంది, కానీ అతని హృదయం ప్రేమతో నిండిపోయింది. ఇదే గీత యొక్క ప్రారంభం.
జ్ఞానం అనేది ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన మనసు విరిగిన చోటే. ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? భాగవతంలో ఇలా చెప్పబడింది. యస్యాస్తి భక్తిర్భాగవత్య కించన. అంటే ఏంటో తెలుసా? భగవంతునిపై నిష్కపటమైన భక్తి ఉన్నవాడిలో సమస్త దైవ గుణాలు స్వయంగా ఉంటాయి. ఇక్కడ అర్జునుని స్థితి బలహీనత కాదు. ఇది అతని మృదు హృదయం. ఇది భక్తుని యొక్క లక్షణం. అతడు రోదించాడని గ్రంథంలో నేరుగా చెప్పకపోయినా ఆ స్థితి మనం ఊహించుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ శ్లోకాన్ని మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి మన లైఫ్ కనెక్షన్‌తో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇమాజిన్ చేసుకోండి. ఒక నిజాయితీ గల అధికారి ఉన్నాడు. అతని పని అవినీతిని ఆపడం. ఒకరోజు విచారణలో ఏం తెలిసిందో తెలుసా? ఆ అవినీతి చేసిన వారు తన సొంత మామయ్య, ఇంకా తన చిన్ననాటి స్నేహితుడు. ఇప్పుడు అతను ఏం చేయాలి? ధర్మం ఒకవైపు ఉంది. బంధం ఒకవైపు ఉంది. వాళ్ళు అతని ఎదుట నిలబడ్డారు. అతనికి తెలుసు చర్య తీసుకుంటే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఆ క్షణంలో చేతులు బలహీనమవుతున్నాయి. గుండె భారంగా అనిపిస్తుంది. గొంతు కూడా ఎండిపోతుంది. అతను భయపడుతున్నాడా? లేదు. అది భయం కాదు. అది తన యొక్క ప్రేమ, తన యొక్క సంబంధం. అది హృదయం స్పందించడం. అతను బాధపడుతున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్‌గా అర్జునుని సిట్యుయేషన్ కూడా అదే. సో, మీరిప్పుడు అనుకోవచ్చు, ఇది ఎగ్జాక్ట్‌గా ఎలా మ్యాచ్ అవుతుంది అని మీకు డౌట్ ఉంటుంది గదా! సో, అర్జునుడు యుద్ధానికి వ్యతిరేకం కాదు కదా! ధర్మం తన వైపే ఉందని అతనికి తెలుసు. కానీ ఎదుట నిలబడ్డది తన రక్త సంబంధం. అందుకే అతను ఇలా అంటాడు కదా! సిదంతి మమ గాత్రాని. అంటే ఏంటి? ఇది శరీర బలహీనత కాదు. ఇది హృదయం యొక్క భారము. ఈ శ్లోకం మనకు చెప్పేదేంటో తెలుసా? ధర్మం ముందు భావోద్వేగాలు రావడం సహజం. మనసు కంపించడం తప్పు కాదు. కానీ ఆ స్థితిలోనే జ్ఞానం అనేది పుడుతుంది. అర్జునుడు విరిగిన చోటే గీత కూడా ప్రారంభమైంది. తర్వాత శ్లోకంలో అర్జునుడు ఇలా చెప్తున్నాడు. నా చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది. అంటే పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది. ఇక్కడి నుంచే కృష్ణుని ఉపదేశం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకం మనకేం నేర్పిస్తుందో తెలుసా? మనసు కంపించినా సరే ధర్మాన్ని వదలకూడదు. కరుణతో నిండిన హృదయం ఉన్నవాడికే దైవజ్ఞానం లభిస్తుంది. ఇది ఈ రోజుటి శ్లోకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం తదుపరి శ్లోకంలో. జై శ్రీకృష్ణ.